క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. పవర్ ప్రాజెక్టులో వేల కోట్ల దోపిడీ ఎవరు దిగమింగారో తేలుస్తాం. బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్ హెచ్చరిక. వేల కోట్ల దోపిడీ జరిగింది పవర్ దాంట్లో. ఇక బిహెచ్ఎల్ కు కాంట్రాక్ట్ ఇవ్వడంలోనే అసలు మతలాబు. ఇస్కా కంకర సివిల్ సబ్ కాంట్రాక్టులన్నీ బినామీలకే అప్పగించారు. పవర్ పై ఎంక్వైరీ అడిగిందే వాళ్ళు, ఎంక్వైరీ ఆపాలంటూ కోర్టుకెళ్లింది వాళ్ళే. కేసీఆర్ సత్యహరిశ్చంద్రుడే అయితే విచారణకు ఎందుకు పోతలే? సుప్రీం తీర్పును కూడా వక్రీకరిస్తున్నారు. చేసిన పాపం ఊరికే పోదు, ఆడబిడ్డలను జైల్లో పెట్టించిండ్రు. ఇప్పుడు వాళ్లకు అదే గతి పట్టిందని వ్యాఖ్య. అర్ధరాత్రి 1:30 వరకు సాగిన సభ, పద్దులపై సమాధానం ఇచ్చిన బట్టి. గత బీఆర్ఎస్ హయాంలో యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ల పేరిట 13,015 కోట్లు నష్టం వచ్చేలా చేశారని. ఇంత 13,015 కోట్ల రూపాయలు అంటే 2,1,500,000 రుణమాఫీ దాకా గని పైసలు ఖతం అయిపోయినాయి. ఇంత సొమ్ము ఎవరు దిగమింగారో తేలుస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. బిహెచ్ఎల్ కు మొత్తం పనులు నామినేషన్ బేస్ మీద ఇచ్చినట్లు గవర్నమెంట్ ఇస్తే కమిషన్లు వస్తాయా అని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. వాళ్ళు ఎక్కడ గండి కొట్టారో, ఎక్కడ బొక్కారో, ఎక్కడ మెక్కారో మాకేం తెలియదు అనుకుంటున్నారా? మేము ఏం చదువుకోకుండానే ఇక్కడికి వచ్చినాం అనుకుంటున్నారా అని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ నేతలు చెప్తున్నట్టు కేసీఆర్ సత్యహరిశ్చంద్రుడే అయితే, అంత నిజాయితీ పరుడే అయితే జ్యుడిషియల్ కమిషన్ ముందు విచారణకు ఎందుకు హాజరైతలేరని సీఎం రేవంత్ రెడ్డి నిలదీశారు. పవర్ ప్లాంట్లకు సంబంధించి ఎలక్ట్రో మెకానికల్ వర్క్, సివిల్ వర్క్ కాంట్రాక్టర్ విషయంలో బీఆర్ఎస్ వాళ్ళు అతి తెలివి ప్రదర్శించారని మండిపడ్డారు. బిహెచ్ఎల్ సివిల్ వర్క్ చేయదని సబ్ కాంట్రాక్ట్ పనులని బీఆర్ఎస్ వాళ్ళ బినామీలా కట్టబెట్టుకున్నారని అన్నారు. ఇసుక కంకర ఇలా అన్ని వాళ్లకు ఇచ్చుకొని జనాన్ని ముంచారని ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో పద్దులపై సోమవారం జరిగిన చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి విద్యుత్ శాఖపై మాట్లాడారు. భద్రాద్రి పవర్ ప్రాజెక్టులో 2,500 కోట్లకు పైగా, యాదాద్రి పవర్ ప్లాంట్లో 10,000 కోట్లకు పైగా అంచనాలు పెంచి మింగేశారని. ఇందులో 2,500 కోట్లు, ఇలా 10,000 కోట్లు, 12,500 కోట్లు మింగిరు. 10,000 కోట్లకు పైగా అంచనాలు పెంచి మింగేశారని అన్నారు. నిషేధించిన టెక్నాలజీని వాడి ముంచిర్రు. కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీతో భద్రాద్రి పవర్ ప్లాంట్ ని బీఆర్ఎస్ పాలనలో నిర్మించారని, అప్పటికే ఆ టెక్నాలజీని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకువచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కానీ బీఆర్ఎస్ నేతలు కమిషన్ల కాచిపడి ఇండియా బుల్స్ అనే గుజరాత్ కంపెనీతో కూడబలుకొని బిహెచ్ఎల్ నుంచి నామినేషన్ బేసిస్ మీద సబ్ క్రిటికల్ టెక్నాలజీ మిషన్లు కొనుగోలు చేశారని ఆయన మండిపడ్డారు. విద్యుత్ కొనుగోలులో చేసినటువంటి గోల్మాల్ కేసీఆర్ గ్యాంగ్ అంతా. కిషన్ రెడ్డి, కేటీఆర్ చుట్టాలైనరు. బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి చుట్టాలయ్యారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. బామ్మర్దులు హరీష్, కేటీఆర్ ఢిల్లీకి సీకట్లో వెళ్లి కాలు పట్టుకోగానే అందరూ చుట్టాలైపోయారు. నిజాలు చెప్తుంటే కిషన్ రెడ్డికి వీళ్ళకి ఎందుకు దుఃఖాలు వస్తున్నాయి? వీళ్ళను ఆయన ఓదార్చుకుంటున్నారు. బీఆర్ఎస్ బీజేపీ చీకటి ఒప్పందం అందరికీ తెలుసని ఆయన అన్నారు. దాదాపు రాత్రి 1:30 వరకు జరిగింది సభ. ఆ సభలో నిన్న గట్టిగానే జరిగింది వ్యవహారం అంతా. మొత్తానికి ఈ 1,250 కోట్ల రూపాయలు ఏదైతే దిగమింగిరని చెప్పి 12,500 కోట్లు దిగమింగిరి, ఇది రికవరీ సంగతి ఏంది? దీని మీద ఎంక్వైరీ జరగాల. ఇది ప్రజల సొమ్ము, దీని మీద జరగాల. క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.